దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్లకు విరామం, అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఇటీవల ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వంటి సానుకూలతల నేపథ్యంలో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1600 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. నిఫ్టీ 23,000 మార్క్ పైనే ట్రేడింగ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.84గా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్లకు విరామం, అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఇటీవల ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వంటి సానుకూలతల నేపథ్యంలో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1600 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. నిఫ్టీ 23,000 మార్క్ పైనే ట్రేడింగ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.84గా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా న్యూస్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, గుడ్ మార్నింగ్ స్మిత. ఓవరాల్ గా ఫ్రైడే రోజు మార్కెట్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది. తర్వాత ట్రంప్ యొక్క ఎఫెక్ట్ అంటే 90 days టారిఫ్ అయితే నిలిపేయడం జరిగింది. సో దాంతో యుఎస్ మార్కెట్లు కూడా మంచి లాభాలను ఆర్జించడం అండ్ ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు కూడా కొంచెం మిశ్రమం అంటే పాజిటివ్ గానే ట్రేడ్ అయిపోతున్నాయి. ప్రజెంట్ టారిఫ్ లో భయాలు లేకపోవడం అండ్ ప్లస్ మన నెక్స్ట్ Q4 రిజల్ట్స్ ఉన్నాయి మన ఇండియాలో. Q4 రిజల్ట్స్ కూడా అన్ని పాజిటివ్ వైబ్ లోనే వస్తున్నాయి, అంటే పాజిటివ్ గానే ఉంటున్నాయని ఒక సెంటిమెంట్ ని తీసుకురావడం ప్లస్ ఓవరాల్ గా గ్లోబల్ వైజ్ మార్కెట్లు అయితే కొంచెం సెంటిమెంట్ కి కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ అవడమే గ్యాప్ అప్ తో స్టార్ట్ అవడం జరిగింది. ఆల్రెడీ నిఫ్టీ చూపించడం జరిగింది గ్యాప్ 400 పాయింట్స్ అప్పుతోని. అండ్ ప్రజెంట్ చూస్తుంటే స్టార్ట్ అవడమే నిఫ్టీ వచ్చేసి ఒక 450 పాయింట్లు అప్ లో పెరిగి ఒక స్టార్ట్ అయిన ఒక 15-20 minutes 400 నుంచి 500 పాయింట్లు నిఫ్టీ పెరగడం జరిగింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి ఒక 1500 పాయింట్లు పెరగడం అయితే జరిగింది. ఓవరాల్ గా మార్కెట్లకు అయితే మంచి పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయని చెప్పాలి. సెన్సెక్స్ వచ్చేసి ప్రజెంట్ 1540 పాయింట్లు పెరిగి 76,695 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 480 పాయింట్లు పెరిగి 23,308 అంటే 23,000 మార్క్ అయితే రీచ్ అయిందని చెప్పాలి. అండ్ ప్రజెంట్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 88.4గా ఉంది. అండ్ సిల్వర్ వచ్చేసి ఔన్స్ వచ్చేసి 32.265 అంటే 32,265 దగ్గర ఉంది. అండ్ గోల్డ్ వచ్చేసి 3,240 దగ్గర అయితే ట్రేడ్ అయిపోతుంది. ప్రజెంట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ చూసుకుంటే బ్యారెల్ వచ్చేసి $65 పర్ బ్యారెల్ గా కొనసాగుతుంది. గోల్డ్ చూసుకున్నా మంచి పాజిటివ్ లోనే పెరగడం జరిగింది. సిల్వర్ కూడా పెరుగుతూనే ఉంది. ఓవరాల్ గా మార్కెట్లు అయితే ప్రజెంట్ పాజిటివ్ ట్రెండ్ లోనే కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, L&D, HDFC బ్యాంక్ షేర్లు అయితే కొంచెం బాగా లాభాల్లో ఉన్నాయని చెప్పాలి. అండ్ HUL, నెస్లే షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇంకో విషయం అంటే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ పై టారిఫ్లు ఉండవని చెప్పేసి ట్రంప్ ప్రకటించడంతో అండ్ ఆటోమొబైల్స్ ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ సంబంధించిన సెక్టార్లు కూడా కొంచెం బాగా లాభాల్లో ఉన్నాయని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే నెక్స్ట్ మేజర్ Q4 రిజల్ట్స్ మేజర్ కంపెనీ వైడ్ నెక్స్ట్ వీక్ అయితే అనౌన్స్మెంట్ ఉన్నాయి. అవన్నీ పాజిటివ్ గానే వస్తాయనేది ఒక సంకేతం ఉన్నాయి. విప్రో వచ్చేసి 16వ తారీఖు, HDFC లైఫ్ 17వ తారీఖు ఉంది, ఇన్ఫోసిస్ 17వ తారీఖు, HDFC బ్యాంక్ 19th ఏప్రిల్ అండ్ ICICI బ్యాంక్ 19th ఏప్రిల్ Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాయి. సో అవి కూడా పాజిటివ్ గా ఉందనే ఒక సంకేతాలు రావడం అయితే మార్కెట్ సెంటిమెంట్ అయితే కలిసి వచ్చిందని చెప్పాలి. ఇంకా మనకు చూసుకుంటే ఒక 7 to 8 అంటే ఈ రోజు కలిసి 8 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. ఏప్రిల్ అయితే లాస్ట్ 5 months చూస్తే ఓన్లీ మార్చ్ ఒకటే నిఫ్టీ పాజిటివ్ క్లోజ్ అయింది. ఏప్రిల్ కూడా కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అవ్వచ్చు అనే ఒక అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా
టారిఫ్ లో యొక్క భయాల వల్ల కంప్లీట్ రిసిషన్ లకు వెళ్ళిపోవచ్చు. అంటే ఒక రోజు టారిఫ్లు స్టార్ట్ చేస్తున్నామని, ఒక రోజు విరామం చేస్తున్నామని, ఒక రోజు ఒక్కొక్క సెక్టార్ ని మినహాయిస్తున్నామని, ఒక రోజు ఇంకో సెక్టార్ కి స్టార్ట్ చేస్తున్నామని, ఈ విధంగా అన్ని అంటే ఒక అమెరికా లాంటి ఒక పెద్ద దేశము ఇలా కంటిన్యూగా అనిశ్చితి అంటే ఒక గందరగోళాన్ని ఏర్పరచడం అయితే మార్కెట్లకు అయితే కొంచెం బాగా గందరగోళం అని చెప్పాలి. అండ్ రిసిషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ కంటిన్యూగా ఇలా చేయడం వల్ల 1-2 సార్లు ఇన్వెస్టర్లు అయితే భయపడతారు. తర్వాత మెల్లగా అది కూడా అలవాటు చేసుకొని మార్కెట్ ని దాన్ని బట్టి మార్కెట్ మూవ్మెంట్ ని చేసుకుంటారు అనేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా ట్రంప్ ఆలోచించేది అంటే నెగోషియేషన్ కోసం వస్తారు, అంటే ఎంతో కొంత మనకు లాభం జరుగుతున్నాయి అంటే ఇది కూడా ఒక స్ట్రాటజీ అని నాగేశ్వరరావు లాంటి ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఒక స్ట్రాటజీ అంటే గందరగోళం ఏర్పరచడం, వ్యూహం అనేది ఎవరికి అర్థం కాకుండా స్టెప్స్ చేయడం అనేది కూడా ఒక పెద్ద వ్యూహం అనేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ అయితే బాగా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ యొక్క 90 days టారిఫ్లు పాస్ చేయడం వల్ల గోల్డ్ కూడా మంచి అంటే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పాలి. ఇంచుమించు ఈ రోజు కూడా ఒక 1-2% పెరిగింది. రైట్. కంపేర్ టు డాలర్ ఇండెక్స్ గోల్డ్ బాగా పెరగడం వల్ల గోల్డ్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ సెన్సెక్స్ ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి ఒక 1500 పాయింట్లు అయితే ప్లస్ లో కొనసాగుతుంది. సునీత. రైట్ రవి, థ్యాంక్ యూ.